హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆవులు మేపడానికి వచ్చాము. ఆవులు చూడండి, ఆవులు మేస్తున్నాయి. ఆవులు మేపడానికి వచ్చాము. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మాకు కంబీ పని లేదు. నేను కంబీ పని చేస్తాను. ఈ ఆషాఢ మాసంలో కంబీ పని ఒక నెల ఉండదు. అందుకోసం ఆవులు మేపుతున్నాము. ఈ ఆవులు పాడి ఆవులు, పశువులు అయితే 2 ఉన్నాయి, ఒక దూడ ఉన్నది. పాల రేట్ అయితే దిగుబడి ఉన్న రేట్లు మాత్రం లేదండి, అంతంత మాత్రమే ఉంది. పాడి రైతులందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. రేట్లు ఉన్నా ఇప్పట్లో ఎప్పుడు పెరుగుతుందో లేదో తెలియట్లేదు. 30 రూపాయలు, 29 రూపాయలు వస్తుంది. ఫీడ్ మాత్రం 1350, 1300, 1000 రూపీస్ పైన ఉన్నాయి. దానికి ఖర్చు పెట్టేది దానికే సరిపోతుంది. మొత్తం వచ్చే డబ్బులతో మనకేం కుటుంబానికి సరిపోవట్లేదు. ఇంకా మేత కొనుక్కోవాలి. అందుకనేసి బయట ఇలా కొద్దిసేపు మేపుకోవడానికి వచ్చాము. అలా మేపుకుంటే కాస్త మనం కొనుక్కొని వేసే మేత కంటే ఇలా ఆవు పారాడి కొంచెం మేత మేస్తుంది. అందుకోసమే పారాడించడానికి ఇలా మేపుతున్నాము. రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అన్ని డైరీల్లోనూ అలాగే ఉంది. అన్ని ఊర్లను అందరూ అట్లా చెప్తున్నారు. పాడి రైతులు ఉన్న అందరూ రైతులు ఎవరిని అడిగినా మన చేతుల్లో ఏం లేదు, మొత్తం తగ్గించేసింది. అన్ని డైరీలు తగ్గించినారు, అన్ని యజమానులు తగ్గించేసినారు అని చెప్తున్నారు. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే కొంచెం తొందరగా కనుక్కోవాలి. ఎందుకంటే పాడి రైతులు దాని మీద ఆధారపడి ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు అన్ని ఊర్లను. అందుకోసం ఏదైనా ఫీడ్ అలాంటి ఆవులకి వేసే బూస వంటివి తగ్గితే కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆలోచించండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, కానీ కామెంట్ చేయండి ఏ ఊరు వరకు వెళ్తుందో. మన ప్రభుత్వాలు కూడా కాస్త దీని మీద చొరవ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాడి రైతులు పాల ఉత్పత్తి కోసం వేళ్ళు పెట్టి ఆవులు, పాడి రైతులు ఆవులు కొంటున్నారు. ఇలా సడన్గా రేట్లు తగ్గిపోతే దాదాపుగా 1.5 నెల, 2 నెలల నుంచి 3 నెలల నుంచినే రేట్లు లేవు. ప్రస్తుతానికి 29 రూపాయలు, 28 ఉన్నాయి రేట్లు. 1 లీటర్ 28 రూపాయలు ఇస్తే మనకి ఏం మిగలదు. ఇంతకుముందు 3 నెలలకు ముందు 35 రూపాయల వరకు ఉన్నది టాప్ రేటు. 35 రూపాయలు వస్తే మనకు మిగులుతుంది, పర్వాలేదు అనుకున్నాం. కానీ సడన్గా ఇలా రేట్లు తగ్గిపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.